ఇది మొలక. పొద్దుపోతుంది. ఇలా బస్తాలలో నింపుకొని ఈ పొలంలో వేయాలి. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు మనం పొలం కాడికి అయితే వచ్చేసినాం. నా మొలకను ఎలా అలుకుతాలో మీకు చూపిస్తా. నారు ఎలా అవుతుందో ఈ వీడియోలో చూపిస్తున్నా. వీడియో చూడండి ఎంత కూల్గా ఉందో. ఇదే అన్నమాట పొలం మాది. సో ఇప్పుడైతే మనం మొలక అలకడం ఎలా చేస్తారు పల్లెటూరులో మీకు ఇప్పుడు ఈ వీడియోలో చూపిస్తాను. ఓకే రైట్, ఇప్పుడు వెళ్దాం అక్కడికి. సో ఇదే అన్నమాట మనం ఇప్పుడు అలికేటి నారు. ఇలా చేసుకోవాలి ఫస్ట్. సో నాలుగే ముందు దేవుళ్ళకు పూజ. సో పల్లెటూరులో మొలక అలికేటప్పుడు ఇలా పూజ చేస్తారు. ఇలా సో కొబ్బరికాయ కూడా కొడతారు. సో కొబ్బరికాయలో వలగొట్టిన ఇప్పుడైతే మొలక అనేది అలుకుతలు స్టార్ట్ చేస్తారు. ఫస్ట్ మొలక అలికేటప్పుడు మధ్యలో కొంచెం ఒడ్డు ఉంచాలి, చుట్టూరు వాటర్ పోనీకి కొంచెం కాలువ లెక్క తీయాలి. ఇలా దిబ్బలే మందు చల్లాలి, మందు అయితే వేయాలి. ఇలా చేసినాక చూడండి ఇలా చేస్తున్నాం. సో మందు చల్లు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మొలక అయితే అలుకుతాం. మీరే చూడండి ఎలా అలుకుతున్నాం, అది కూడా చూపిస్తాం మీకు. చూస్తుంది మా ఊళ్ళో మొలక అయితే మొలక ఎలా చల్లుతారో చూపిస్తాను. ఇలానైతే చల్లుతారు మొలకైతే. ఇప్పుడు వేసిన మందు పవర్ ఇది బ్లాక్ చూడండి మందు ఎలా పవర్ చూపిస్తుందో. అప్పుడే బ్లాక్ అయిపోయింది, కరిగిపోయింది వాటర్. సో ఇలానే వేస్తారు పల్లెటూరు మొలక. మీ సైడ్ ఎలా వేస్తారు కామెంట్ చేయండి. ఓకే, మా వాళ్ళు అయితే మొలకైతే వేస్తున్నారు కాబట్టి మన పని మనం అయితే చేసుకుందాం. ఇట్లనే చేయాలి. ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి ఇంకా 2 చేయాలన్నమాట. సో మనం చూడండి, ఇగో ఆరబట్టి ఇవన్నీ అయితే దిబ్బలు రెడీ చేయాలి. 4 అయితే అయిపోయినాయి. ఇంకొక 2 అన్నా ఒకటైనా చేస్తే అయిపోతా అక్కడ చేసేద్దాం. మరి వాళ్ళు అలికేలోపు ఓకే, మరి చేసినాక మళ్ళీ చేసేద్దాం వీడియో. చేద్దాం పని అయితే ఫస్ట్ పని చేసుకుందాం. ఓకే, సో 4 దిబ్బలు అయితే కంప్లీట్ అయితే అయిపోయినాయి. కొట్టేసిన మొత్తం పారబట్టి ఇప్పుడైతే చల్లాలి, ఆరాలు కాలే.
చూస్తాను ఎలా అలుకుతుందో మా అమ్మమ్మ గారు. ఆల్రెడీ ఒక దిబ్బ కంప్లీట్ అయిపోయింది అలుకడం. ఇలా అలుకుతారు. ఒక దిబ్బ అయితే అయిపోయింది. 1 2 3 4 5 ఇంకా 3 దిబ్బలు అవుతున్నాయి. 2వ దిబ్బలు అయితే వేస్తున్నా. ఓకే మరి వెళ్ళేద్దాం. హలో ఫ్రెండ్స్, మొలకేసులు అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. 6 దిబ్బలు, లాస్ట్ 1 కంప్లీట్ అయితే అయిపోయింది. ఎలా ఉన్నారు చూడండి మీరే. సో ఈ గూటలు అన్నమాట. ఈ గూటలను ఇలా కొట్టుకోవాలి. ఆడోటి ఇదోటి వీడోటి చూపిస్తా ఇలా కొడతారు మీకు వీడియోలో. సో ఇలా కొడతారు గూటలను. ఎందుకంటే గేట్ కోసం. సో ఈ గూటలు క్యాసెట్ కోసం. పూరు కట్టుకుంటాడు తీగ. సో ఈ రీలు ఎందుకు కడుతున్నామో మీకు లాస్ట్కి చెప్తా. చూడండి మొత్తం కట్టేసినాం, ఇదే లాస్ట్. సో ఎందుకు కడతారా అంటే సౌండ్ వస్తుంది, వినండి మీరే. సో సౌండ్ వస్తుంది. గాడిపచ్చం ఇలా సౌండ్ వస్తే పక్షులు ఏమి ఈ యొక్క మొలకలు తినకుండా ఉంటాయని ఈ కడతారు. సౌండ్ వస్తే పక్షులు అనేది ఎగిరిపోతాయి, రావన్నట్టు. ఈ మొలకలను తినలేవు అవి, అందుకోసమే ఇవంతా చేసడమే. సో ఫైనల్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూడండి ఇప్పుడైతే సూర్యుడు అయితే వెళ్ళిండు, పొద్దున్న నుంచి అయితే లేడు. కానీ చూసారు కనబడుతున్నాయి మధ్య మధ్యలో తీగలు. సౌండ్ చూడండి ఎట్లా వస్తుందో. ఈ సౌండ్కి ఇట్లా వచ్చి ఉంటే ఏ పక్షులు కూడా ఆలై దగ్గరికి రావు అన్నట్టు. ఈ వీడియోకి ఇట్లా మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్. ఇంకో వీడియోతో మేము ముందుకు వస్తాం. ఓకే బాయ్.